రాజధాని స్కామ్ కాదు, పేద రైతుల్ని ఆదుకునే స్కీమ్ అన్నారు పయ్యావుల. జరగని భూదందాల్ని జరిగినట్లుగా పత్రికల్లో రాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేలు వెళ్లిపోతుంటే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని కేశవ్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తప్ప భూముల యజమానులు ఎవ్వరూ మాట్లాడడం లేదని పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. భూదోపిడీకి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి, తద్వారా వచ్చినటువంటి అక్రమాల విషపుత్రిక సాక్షి ఇవాళ ఆ బురదను అందరికీ అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జేబు దొంగ చూపు జనం జేబుల మీద ఉంటుంది, చైన్ స్నాచర్ చూపు మెడల మీద ఉంటుంది, భూదోపిడీ చేసినటువంటి వాళ్ళ చూపు భూముల మీద ఉంటుంది. అట్లానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే అంశతో జన్మించినటువంటి సాక్షి పత్రిక జరగనటువంటి భూమి దందాల పేరుతో ఒక స్కామ్ అంటున్నారు. ఇవాళ రాజధాని ఓ స్కామ్ కాదు, రాజధాని ఓ స్కీమ్, రైతులకు లబ్ధి చేకూర్చేటువంటి స్కీమ్. నువ్వే పత్రికల్లో రాశావే, ఇదే రాజశేఖర రెడ్డి గారి ఇడుపులపాయ మీద మీ భూముల స్కామ్ ని, ఇడుపులపాయలో మీరు ఆక్రమించుకున్నటువంటి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని వెలుగులోకి తీసుకొచ్చిన రోజున నేనేదో 5,000 ఎకరాలకు ఆసామిని, 5,000 ఎకరాలు పయ్యావుల కేశవ్ కబందాస్తాల్లో ఉన్నాయని మీరే రాశారే. 4 ఎకరాలు కొనలేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటున్నారా మీరు? నేనేమి మీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు లేక ప్రభుత్వానికి భూమిని కొని ఇంకోరిని అమ్మడానికి నేను చేయాల. నేనుండడం కోసం నేను కొన్నా, నా కుటుంబ సభ్యుల మీద పేరు మీద పెట్టుకున్నాం. దాన్ని ఏ రకంగా తప్పు పడతారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ డిప్రెషన్కి గురయ్యారు. ఒకవైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మరోవైపు పార్టీ మీద ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కోల్పోయింది.